ఆకి అదాలత్లో సంజయ్ దత్ గారి మీదున్న ఆరోపణ. ఈయన రాజకీయాల్లోకి మిస్ఫిట్. సంజు, మీరు చాలాసార్లు చెప్పారు నాకు 50 ఏళ్ళు రాబోతున్నాయని. కానీ మీ మిత్రులు, అంటే మీడియా లేదా మీ పర్సనల్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మిమ్మల్ని సంజుబాబు అనే పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా మీ మనసు ఒక చిన్నపిల్లాడిలాగే ఉందంటారా? అది నిజమేననుకోండి సార్. 50 ఏళ్ల వయసున్న బాబా ఈ ప్రపంచంలో నేనొక్కనే అయ్యుంటాను. రాజకీయాలేవి చిన్నపిల్లల ఆటేం కాదు కదా. పిల్లలు కూడా ప్రయత్నించి చూడాలి. నేను ప్రయత్నించి చూస్తాను. ఒకవేళ ఏదైనా మార్పు రావచ్చు. అక్కడ పెద్ద పెద్ద వీరులుంటారు, అక్కడ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, పాత విషయాలని కెలుకుతారు, అలాగే పాత ఆరోపణలన్నీ బయటకొస్తాయి. నేను ఫేస్ చేస్తాను. మీరు లక్నోకి వెళ్ళినప్పుడు అక్కడొక పోస్టర్ అతికించారు, AK-47. రజత్ సార్, మీరు చెప్పింది నిజమే. కానీ ఈ 16-17 సంవత్సరాలు నా జీవితంలో ఏవేవో జరిగిపోయాయి. దానికంటే నిందమోపడానికి ఇంకేముంది? నాకిప్పుడు అదంతా అలవాటైపోయింది. వాళ్ళు తిడుతుంటే నేను వెంటనే దండం పెడతాను. రామ్జిత్ మలానీ గారి ఆర్టికల్ ఒకటి చదివాను. ఆయనే మీ కేసులో హాజరయ్యారు, మీకోసం వాదాడారు కూడా, బెయిల్ ఇప్పించారు. ఆయనకి మీరంటే చాలా ఇష్టం. ఆయన ఒక గొప్ప విషయం చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, సంజయ్ దత్ కనుక ఎంపీ అయితే మన దేశ భద్రత ప్రమాదంగా మారుతుందని చెప్పారు. నాకలా అనిపించలేదు. మీరేమనుకుంటున్నారు? అంటే రామ్ అంకుల్, ఆయనంటే నాకు ఎంతో మర్యాద, గౌరవం. ఆయన నాకు లాయర్గా ఉన్నారు. దాంతోపాటు ఐ థింక్ ఆయన నాకెంతో బ్రీచ్ చేశారు. లాయర్ ఒక వ్యక్తి యొక్క బ్రీఫ్ తెలుసుకున్నారంటే ఆయన వెళ్ళి పబ్లిక్లో చెప్పరు. కానీ రాము అంకుల్ చెప్పిన విషయం అది ఆయన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనేమి నేషనల్ థ్రెడ్ అలాంటిదేం కాదు. ఆయన ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. 3 AK-56లు ఈయన దగ్గర నుంచి దొరికాయి. ఇంకా 25 నాటు బాంబులు. ఇవన్నీ మీకు అనీస్ ఇబ్రాహిమే పంపించారంటున్నారు. ఎన్ని AK-56లు సార్? 3. ఇంకా 25 నాటు బాంబులు. నేను ఇరాక్కి వెళ్ళి యుద్ధం చేస్తాననుకున్నారా? ఆయన ఏమంటున్నారంటే, సంజయ్ దత్కి ఇంత ప్రమాదకరమైన ఆయుధాలు ఎవరిచ్చారో ఎంక్వైరీ చేయాలని అంటున్నారు. నేనైతే ఆల్ మై రెస్పెక్ట్ టు రామ్ అంకుల్. ఎవరైతే ప్రమాదకర వ్యక్తి అని ఆయన చెప్పారో ఆయన తరపునే ఆయన కేసు వాదించారు. కేస్ మీకోసం కూడా వాదాడారు కదా? నా తరపున వాదించారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన సీనియర్. ఆయన గురించి మాట్లాడుకో. అయితే కారణం ఏమైంటుంది? రామ్జత్ మలానీ లాంటి ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి మీ మీద ఎందుకని కోపంగా ఉండాలి? నేనెప్పుడు ఆయన చూసినా కాలుకి దండ పెడతాను. కానీ నా మీద ఎందుకంత కోపం? ఆయన కాలు మొక్కుతాను, మర్యాదిస్తాను. ఆయన వయసులో పెద్ద ఆయన. కానీ ఎందుకంత కోపం నా మీద తెలీదు. కోపాన్ని చూసినప్పుడు మీకు అనిపించలేదా ఆయన కూడా మ్యాజిక్ కౌగిలింత ఇవ్వాలి అని? ఆయన్ని చూస్తే ఖచ్చితంగా ఒక మ్యాజిక్ కౌగిలింత ఇస్తాను. ఆయన కాంప్రమైజ్ అవుతారా అనుకుంటున్నారా? ఏమో నాకు తెలీదు. కానీ ఆయన చూశానంటే ఖచ్చితంగా వెళ్ళి క్షమాపణ అడుగుతాను. ఎందుకంటే ఆయన నా సీనియర్. మీరు ఏమనుకుంటున్నారు? రాజకీయ నాయకుడనే ఈ మీ కొత్త టైంపాస్ అంటే ఇది తర్వాతే మొదలైందా? గాంధీగిరి అనే మీకు పాపులారిటీ మొదలైన తర్వాత దానివల్ల మీకేదైనా మంచి జరుగుతుందని మీరు అనుకున్నారా? లేదు రజత్ సార్. అంటే బాంబేలో జరిగిన సంఘటన 26/11 అది చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఖచ్చితంగా రాజకీయాలకి వెళ్ళాలి అని. అట్లీస్ట్ ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి మన రక్షణ కోసం, మన దేశం కోసం. ఎవరైనా వచ్చి గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి బ్యాగులు తీసుకొచ్చి హోటల్లోకి దూరి వాళ్ళంతట వాళ్ళు అందరినీ షూట్ చేస్తున్నారు. కానీ మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం. మన సెక్యూరిటీ ఏజెంట్స్ దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు. వాళ్ళ కాంబాక్ట్ 60 గంటలు. ఎంతమంది చనిపోయారు? అయితే దీనికి సంబంధించి ఏ పొలిటీషియను ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకని మీరే అడగండి. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క వ్యక్తి ట్యాక్స్ కడుతున్నారు కదా. వీళ్ళందరికీ ఏం సెక్యూరిటీ? నాకేం సెక్యూరిటీ? సో నేనేం ఆలోచించానంటే ఇది నా ప్లాట్ఫామ్. నేనెందుకు వెళ్ళకూడదు? ఈవెన్ ఐ వాంట్ టు వాయిస్ మై ఒపీనియన్ ఫర్ ద పబ్లిక్. మీరేం చేయగలరు? పవర్ ఉన్న చోట మీరు గనక కూర్చుంటే, అంటే డెసిషన్ తీసుకునే చోట్లో మీరు కూర్చునుంటే, ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు మీరు ఏం చేసేవారు? నేను అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి నిలబడి సపోర్ట్ చేస్తుండేవాడిని. నేను ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉండేవాడిని కాదు.
నేను పొలిటీషియన్. నేను ఆ చోటుకి వెళ్తాను, గ్రౌండ్ జీరోకి వెళ్తాను, వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను. మీరు కూడా పోటీ చేయడానికి లక్నో ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ 5 సార్లు వాజ్పేయి గారు గెలిచారు. నిజంగానే అటల్జీ, నేను ముందుగానే చెప్పినట్టు ఆయన మా నాన్న లాంటి వారు. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన మీద ఎంతో గౌరవం ఉంది నాకు. ఒకవేళ అటల్జీ గారు ఆగిపోతే నేను రిజైన్ చేసేస్తాను. ఇప్పుడు బీజేపీ లాల్జీ టండన్ గారిని బరిలోకి దింపారు. నాకు ఆయన మీద కూడా ఎంతో గౌరవం ఉంది. ఆయన గౌరవిస్తున్నాను. ఆయన కోసం విత్డ్రా చేయరా? చెయ్యను. మేము ఇంకొక విషయం కూడా విన్నాం. అమర్ సింగ్ గారు చెప్పారు, ఒకవేళ మీకు కోర్టులో పోటీ చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఆ సీటుకి మాన్యత గారు పోటీ చేస్తారట. మాన్యత నన్నడిగితే తను రాజకీయాలకి రాకూడదనే అంటాను. తను వంటల పుస్తకం రాయడం మంచిదే. ఫిలిం ఇండస్ట్రీలో మీకు చాలా మంది స్నేహితులున్నారు. సల్మాన్ ఖాన్ మీ ఫ్రెండ్, గోవిందా మీ ఫ్రెండ్, ఇలా చాలా మంది ఉన్నారు. మీరు లక్నో ఎన్నికల్లో గనక నిలబడితే మీ క్యాంపెయిన్ కోసం వీళ్ళందరూ వస్తారంటారా? రజత్ సార్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేయమని అడగను. ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకి వెల్కమ్ చెప్తాను. మీకు ఎవరి మీద చాలా నమ్మకం ఉంది, వాళ్ళు ఖచ్చితంగా మన కోసం వచ్చి క్యాంపెయిన్ చేస్తారు అని? ప్రియదత్కి చెప్తాను, నా సిస్టర్. దాంతోపాటు శత్రుఘ్న్ సిన్హా గారు బీజేపీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీలోకి లాగుతారని విన్నాను. రజత్ సార్, మేమెందుకు లాగాలని ప్రయత్నిస్తాం? నేనే సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ శత్రుఘ్న సార్ చాలా మంచి వ్యక్తి. ఆయన నాకు, మా కుటుంబానికి ఎంతో సహాయం చేశారు. ఎంతో సపోర్టివ్గా కూడా ఉన్నారు. నేను అదే ఇష్టపడుతున్నాను. సారీ, పార్టీకి వస్తే చాలా మీ బాగుంటుంది. మాటలు వింటుంటే ఈ రాజకీయ తంత్రాలు మీరు బాగానే నేర్చుకున్నట్టు నాకు అనిపిస్తుంది. లేదు లేదు లేదు. మీరు చెప్పారు లగేరెహో మున్నాబైలో చెప్పారు గుడ్ మార్నింగ్ ముంబై. అలాగే మీరు ఒకసారి గుడ్ మార్నింగ్ లక్నో అని చెప్పండి. అక్కడ ఉండేవాళ్ళు మీకు ఖచ్చితంగా ఓటు వేయాలనుకుంటే ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడు చెప్పమంటారా? అవును. Good morning, Lucknow. This is Sanjay Dutt. మీరు ఏదైనా స్పీచ్ రెడీ చేసి పెట్టుకున్నారా ఒకవేళ క్యాంపెయిన్కి వెళితే మాట్లాడటానికి? ఒక మ్యాజికల్ కౌగిలింత ఇస్తే బాగుంటుంది. ఇక్కడ రజత్ సార్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకే ఒక కౌగిలింతతో అంతా సరిపోతుంది కదా సార్? ఖచ్చితంగా మీరు హగ్ ఇవ్వండి, అంతా సరిపోతుంది. నేను ఇది ఖచ్చితంగా చెప్పి తీరాలి సంజు. ఈ మ్యాజిక్ కౌగిలింతలో ఖచ్చితంగా మ్యాజిక్ ఉంది. అవును. ఇప్పుడు మిమ్మల్ని నేను ఏం ప్రశ్న అడగాలో నాకు అసలు అర్థం కావట్లేదు.